హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచిగా ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ ఫ్రెండ్స్. మార్నింగే ఇంకా మా ఆయన అయితే ట్యూషన్కి అయితే వెళ్ళారనమాట. 7:30 అంటే 8కి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్. ఇంకా ఆయన వెళ్ళేసరికి కొంచెం పెరుగన్నం అయితే తినేసి వెళ్ళారనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో కూర్చొని ఇలా కొద్దిసేపు మీతో కబుర్లు చెప్దామనేసి మీతో మాట్లాడుతూ ఉన్నానమాట. నా ఫేస్ చూసారు కదా, గొల్లలు అయితే నల్లగా వచ్చేసినాయి ఫ్రెండ్స్. గొల్లలు మానిపోయి మళ్ళీ మచ్చలుగా డాట్స్గా వచ్చేసాయి అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో క్రీమ్ అయితే రుద్దుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుందనమాట. అది గ్లో కూడా వచ్చింది చూడండి నా ఫేస్లో అయితే మాత్రం. అది రుద్దుతూ ఉంటే మనకి క్రమంగా మచ్చలు అయితే తగ్గిపోతాయి ఫ్రెండ్స్. అది మీతో షేర్ చేస్తాను అని చెప్పేసి ఇక్కడైతే చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా చెప్పాను కదా, ఇంకా పొద్దున్నే లేసేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా నేను మా ఆయన కలిసి ఇద్దరం అయితే టీ తాగేసి ఇంకా గ్లాసులు అయితే ఇక్కడే గోడ పైన అయితే పెట్టేశానమాట. మర్చిపోయాను నేను అక్కడ పెట్టేసి. ఇంకా ఆ తర్వాత ఇలా వీడియో తీస్తూ ఉంటే గుర్తొచ్చింది. ఇంకా అవి అయితే తీసుకొని ఇంట్లో అయితే పెట్టేశాను. ఇంకా చూసారు కదా, సూర్యుడైతే నెత్తి మీదకి వచ్చేసాడు ఫ్రెండ్స్. అంటే టైం ఇప్పుడు 8:30 అలా అవుతుందన్నమాట. 8:30కే అలా వచ్చేసాడు. ఇంకా మా ఆయన అయితే 8 గంటలకు వెళ్ళారు కదా, కొద్దిసేపు అలా కూర్చున్నాను. ఇంకా అలాగే చెట్లకు నీళ్లు పోసేసి ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయి అనమాట. అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చున్నాను. ఈలో పిల్లలు అయితే లేసారు ఫ్రెండ్స్. 9 అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఏం కావాలి ఏంటనేసి వాళ్ళని అడిగి చేస్తానన్నమాట. పిల్లలైతే వేడిగా అన్నం చేయమ్మా, శనగ్గింజల పచ్చడి చెయ్యి, తింటాము అని చెప్పేసి అయితే మా బాబు చెప్పాడు. సరేలే అని చెప్పేసి వాళ్ళ కోసం చేద్దామనేసి ఇంకా సామాన్లు నిన్నటివి క్లీన్ చేశాను అనమాట. పొద్దున్నే ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత సామాన్లు అయితే క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా అవి ఎండలు అయితే ఆరబెట్టేస్తూ ఉన్నాను. నాకు ఇది అలవాటు అయిపోయింది, ఎండలో ఆరబెట్టడము. లేదు అంటే లోపల దివానా ఆరబెట్టడము, లేదంటే కుర్చీలలో పెట్టేయడము, ఇలా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా కాకపోతే ఇంకా పొద్దున్నే కదా ఎండ బాగా వస్తుందని బయట అయితే ఆరబెట్టేశాను ఫ్రెండ్స్. ఆరబెట్టేసి ఇంకా లోపలికైతే వచ్చి ఇంకా పిల్లలు అడిగారు కదా శనగ్గింజల పచ్చడి చేద్దాము అనేసి స్టవ్ అయితే ఆన్ చేసేసి బాండి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇక్కడ శనక్కాయ పప్పులు వేయించుదామనేసి పెట్టేశాను అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకా డబ్బాలో చూస్తే శనగలు ఉన్నాయి, శనక్కాయ పప్పులు అయితే లేవన్నమాట. సరే ఇంకా లోపల ఉన్నాయా అని చెప్పేసి లోపలికి చూస్తే ఇంకా కనిపించలేదన్నమాట. ఓకే, ఇంకా శనక్కాయ పప్పులు అయిపోయాయి అనేసి అప్పుడు అర్థమైందనమాట. ఇంకా అర్థమయ్యి అప్పటికప్పటికి ఏం చేయాలా అని చెప్పేసి కొద్దిసేపు ఆలోచించి సరే ఉద్దిపప్పు పచ్చడి చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను. మామూలుగా షార్ట్లో చూశాను ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే మాత్రం. సరే మనం ట్రై చేస్తే ఎలా ఉంటుంది ఏంటనేసి ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. పచ్చడి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అనమాట. ఇంకా ఇక్కడ ప్రాసెస్ అయితే చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఉద్దిపప్పు ఒక 1 కప్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే ముందే వేసుకోవాలి మనం ఆయిల్ అయితే, నేను తర్వాత వేసానులేండి. ఇంకా టెన్షన్లో ఉన్నాను కదా అలా తర్వాత అయితే వేసుకున్నాను. ఇంకా అవి కొంచెం వేయించిన తర్వాత ఒక 50% వేగిన తర్వాత ధనియాలు ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను, టేబుల్ స్పూన్లు. ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి అన్నీ అవి కొంచెం 50% వేగిన తర్వాత ఈ ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 15 దాకా తీసుకున్నాను. 15 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా కారం, మనం చేసేది కారం కదా, టేస్ట్గా ఉండాలంటే కారం ఉప్పు కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అలా ఉద్దిపప్పు అవన్నీ వేగిపోయాయి అనమాట. ఇంకా అవి పక్కనైతే తీసి పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఒక స్టవ్ పైన వాటర్ అయితే ఒక గ్లాస్ అయితే తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాక్ అప్లై చేసుకుందాము అనేసి, అంటే గోరింటాకు అనమాట, కలర్ రావటానికి. హెయిర్ ఈ మధ్య అయితే వైట్గా అయిపోయింది హెయిర్ అయితే. ఇంకా అది కవర్ చేసుకోవటానికి వారానికి ఒక్కసారైనా ప్యాక్ వేసుకుందామని చెప్పేసి ఒక సైడ్ అయితే వాటర్ ఉడికిస్తూ ఉన్నాను. ఇంకా వేగిపోయాయి కదా, కొంచెం ఆయిల్ అయితే వేసేసాను అనమాట. బాండీలో ఆయిల్ వేసేసి ఇక్కడ టమోటాలు ఒక 5 వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఒక 10 డేస్ అయిపోయిందనమాట. 10 డేస్ నుంచి అంటే ఊరికి వెళ్ళేసి వచ్చాం కదా, అలాగే ఉండిపోయాయి. అంతకుముందు తెచ్చారు, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళానమాట. అందుకే పక్కన మచ్చలుగా ఉంటే అవి అంతా కట్ చేసేసి మొత్తం నీట్గా ఇక్కడ సన్నగా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. కొంచెం అంటే మరీ అంత సన్నగా కాకుండా
లావుగానే 4 పీసుల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటాం కదా, ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనం ఏం సన్నగా కట్ చేయాల్సిన పని లేదు. కొంచెం మీడియంగా కట్ చేసుకొని మనం ఇది మంచిగా ఆయిల్లో బాగా మగ్గిపోవాలన్నమాట. నేనైతే ఇక్కడ గల్లుప్పు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెము. తర్వాత మనం పచ్చడి అంతా రెడీ అయిన తర్వాత టేస్ట్ని బట్టి మనం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఇంకా అలా మూత పెట్టేశాను. ఇంకా ఇటువైపు అయితే నీళ్లు మంచిగా మరిగిపోయాయి. ఇంకా తర్వాత ఇదిగోండి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు టీ పొడి అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం యాలకులు ఉంటాయి కదా, అవి టీ పొడిలో ఉంటే తీసేసేసాను అనమాట ఇంకా వాటితో పాటు. ఇంకా తర్వాత మెంతులు ఫ్రెండ్స్, మెంతులు వచ్చేసి 2 టీ స్పూన్లు, అవిసె గింజలు 2 టీ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మనం గోరింటాకు అప్లై చేసుకుంటే జుట్టు డ్రైగా ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా వీటిల్లో కొంచెం చింతపండు, అలాగే ఒక 8 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట పచ్చడికి తగ్గట్టుగా. చింతపండు అయితే ఎక్కువ తీసుకోకూడదు, మనం ఆల్రెడీ టమోటాలు అయితే ఇక్కడ తీసుకున్నాం కదా, ఒక 5 టమోటాలు. అది టేస్ట్ కొంచెం మనకు పెరగడానికి కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నిమ్మకాయకి సగం నిమ్మకాయ ఉంటుంది కదా, అంత సగం అంత సైజు అంతే, కొంచెం సరిపోతుంది. ఇంకా చూసారు కదా, అవి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా మనం మిక్సీ పట్టేసుకుందాము అనేసి వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయన్నమాట, మనకి అవిసె గింజల వాటరు. ఒకవైపు అయితే టమాటాలు మంచిగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా హాల్లో అయితే పెట్టేశాను ఫ్యాన్ కింద. ఇంకా ఈలోపు ఈ మరగటానికి నేను 20 మినిట్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఈలోపు చూసారు కదా, మనకు మంచిగా టమోటాలు చల్లారిపోయాయి. ఇక్కడ చూస్తే వాటర్ మంచిగా మరిగిపోయిందనమాట. ఇంకా వీటిని మనం స్ట్రైన్ చేసుకొని ఈ చల్లారి పెట్టుకోవాలన్నమాట ఈ వాటర్ని. ఇవి చల్లారిన తర్వాత మనము గోరింటాకు ఎంత కావాలో అంత మనం యాడ్ చేసుకోవాలన్నమాట, మన హెయిర్కి తగ్గట్టుగా. ఇది మరీ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడైతే యాడ్ చేయకూడదు. ఇవి పక్కన తీసి పెట్టినామంటే కొంచెం చల్లారుతుంది కదా, అందుకనేసి ఇక్కడ జల్లిచ్చేసి పక్కన పెట్టేసి ఇంకా అంటే ఒకేసారి అన్ని పనులు అనమాట. ఒకవైపు అది ఒకవైపు ఇది ఇలా చేసుకుంటే మనకు పనులు అవుతాయి కదా. ఇంకా అలాగా ఇదిగోండి ఫ్రెండ్స్, 2 అయితే హాల్లో ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మొత్తం. ఉద్దిపప్పు, ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, చింతపండు అన్నీ ఒకేసారి అయితే ఇక్కడ వేసేసుకుంటూ ఉన్నానమాట. వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. మరీ పిండి కాకుండా కొంచెం బరకగా, అంటే కొంచెం అనమాట. మనకి రవ్వ ఉంటుంది కదా, రవ్వ ఎలా ఉంటుందో అలా పట్టేసుకోవాలన్నమాట. పట్టుకొని ఇంకా తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, టమోటాలు చల్లారిన తర్వాతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడైతే మిక్సీ పట్టకండి, మిక్సీలు పాడైపోతాయి. అందుకనేసి నేను ఇక్కడ ఎప్పుడు నేను పచ్చడి చేసినా కూడా అన్నీ చల్లారిన తర్వాతే మిక్సీ అయితే వేసుకుంటూ ఉంటానన్నమాట. అలాగా 2 మంచిగా మిక్సీ అయితే పట్టేశాను. అంటే కొంచెం అలా తిప్పండి అంతే, మరి ఎక్కువ తిప్పకూడదు. టమోటాలు ఆల్రెడీ మనకు మంచిగా మగ్గిపోయాయి కాబట్టి ఎక్కువగా మిక్సీ పట్టాల్సిన పని లేదన్నమాట. 2 సార్లు అలా తిప్పి వదిలేస్తే మనకు మంచిగా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఉద్దిపప్పు అది కొంచెం పీర్పు లాగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా. మనం ఇక్కడ చింతపండు యాడ్ చేసాం కాబట్టి మనకు సప్పగా అయితే అవ్వదు, నీళ్ళు యాడ్ చేసినంత మాత్రాన. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. అలా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా మా పాప పోపు వేయమ్మా ఇంకా బాగుంటుంది టేస్టు అనేసి అంటే ఇంకా ఇక్కడైతే పోపు వేస్తున్నాను. పోపుకు సరిపోయిన ఆయిల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసి అవి బాగా చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి ఒక 3 అయితే వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. వేసుకొని ఇంకా ఆ పోపు పచ్చడిలో అయితే యాడ్ చేసేసాను అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మరుసటి రోజుకైతే ఇంకా బాగుందనమాట. ఖచ్చితంగా ట్రై చేసి మీరు ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.